భాగ్యనగరం ప్రజలు ఆరాధ్య దైవంగా పూజించే మహంకాళి అమ్మవారి ఉత్సవాలు సైదాబాద్ ప్రాంతంలో ఈ నెల 20న ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు బ్రోచర్ను ఆవిష్కరించారు. మార్కెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 46 సంవత్సరాల నుంచి మహంకాళి జాతర జరుపుతూ ఈ సంవత్సరం కూడా వేడుకలు ఘనంగా జరిపేందుకు సిద్ధమయ్యారు. 3 రోజుల పాటు నిర్వహించే సైదాబాద్ బోనాల జాతరకు ఓ ప్రత్యేకత ఉంది. బోనాల ఉత్సవ సందర్భంగా 20న బోనాల ఉత్సవం, 21 మధ్యాహ్నం 1:30 నుంచి అమ్మవారి ఘటం ఊరేగింపు, గావు పెట్టి పలహార బండ్ల ఊరేగింపు, 22న మధ్యాహ్నం జరిగే అన్నదాన కార్యక్రమంతో ఉత్సవాలు ముగుస్తాయి. అమ్మవారి ఘట్టాల ఊరేగింపులో పౌరాణిక వేషాలు ధరించిన భక్త భజన పాటలతో కనువిందు చేసే ఆర్కెస్ట్రా, పోతురాజుల వేషాలతో అత్యంత వైభవోపేతంగా నిర్వహిస్తున్నారు. దేశభక్తిని పెంపొందించే భగత్ సింగ్, మహాత్మా గాంధీ, అల్లూరి సీతారామరాజు, శివాజీ, రాణా ప్రతాప్ వంటి దేశభక్తుల వేషధారణలతో జాతీయ సమైక్యతను చాటి చెప్పేలా ప్రదర్శనలు ఇప్పిస్తున్నట్లు ఉత్సవ కమిటీ చైర్మన్, మాజీ డిప్యూటీ మేయర్ సుభాష్ చందర్జీ తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రద్ధాబాద్ మహంకాళి జాతర అధ్యక్షుడు కె మల్లేష్, కార్యనిర్వాహక అధ్యక్షుడు కడారి రామ్ కుమార్, ప్రధాన కార్యదర్శి జిరి శ్రీనివాస్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అదేవిధంగా రేపు రాబోయేటటువంటి 20 తారీఖు ఆదివారం రోజున హైదరాబాద్ పూర్తిగా హైదరాబాద్లో ఉండేటటువంటి అన్ని ప్రాంతాల్లో అమ్మవారికి ఒక బోనాలు, 21 తారీఖు రోజులు ఏదైతుందో అమ్మవారి యొక్క ఘట ఊరేగింపు కార్యక్రమం జరుగుతూ ఉంది. అదేవిధంగా మన శ్రద్ధాబాద్ ప్రాంతం అంటే సైదాబాద్, కుర్మగూడ, మదనపేట్, చావుని, చంపాపేట్, సైదాబాద్ కాలనీ, వినయనగర్ కాలనీ, విష్ణునగర్ కాలనీ, న్యూ సైదాబాద్ కాలనీ, మరి ఈ ప్రాంతం అంతా, ఈ ప్రాంతంలో గత 46 సంవత్సరాల నుండి మహంకాళి జాతర ఉత్సవ సమితి శ్రద్ధాబాద్ మార్కెట్ తరఫున కూడా మేము అందరం కలిసి, ఇక్కడ ఉండేటటువంటి వాళ్ళందరం కలిసి భక్తి శ్రద్ధలతోటి అమ్మవారి ఘట ఊరేగింపు కార్యక్రమం జరుగుతూ ఉంది. ప్రజలందరూ కూడా తండోపతండాలుగా ప్రతి ఇంటింటికి అమ్మవారి ఘటం వెళ్ళినప్పుడు వాళ్ళు పూజలు చేయడము అనువాయితీ. అదేవిధంగా ఈ యొక్క ఘటం ఏదైతుందో సైదాబాద్ నుండి మొదలుకొని మన యొక్క ఏసీపీ అంటే ప్రస్తుతం డీసీపీ ఆఫీస్ నుండి మరియు సైదాబాద్, ఆ తర్వాత సైదాబాద్ మెయిన్ రోడ్, కుర్మగూడ, మదనపేట్, మరి అదేవిధంగా ధోబీఘాట్, మరి ఆ తర్వాత మన యొక్క ఐఎస్ సదర్న్ డివిజన్ భరత్ గార్డెన్ నుంచి తిరిగి మన యొక్క ధోబీఘాట్ ప్రాంతంలో నిమజ్జన కార్యక్రమం ఉంటుంది.